మన తండ్రి అయిన దేవునికి ప్రభు యేసు క్రీస్తు కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 35వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రభు మనకు తెలియచేసినట్లుగా మనం గమనించగలం. ఎందుకంటే క్రైస్తవునికి ఆయువు పట్టు లాంటిది క్షమాపణ. క్రైస్తవ్యాన్ని మిగిలినటువంటి మతాల నుండి, మార్గాల నుండి వేరు చేస్తూ ఉన్నటువంటి అంశములలో ఇది కూడా ఒకటి. చాలా మతాలు అహింసను బోధించాయి, హింసను విడనాడి ప్రేమించమని చెప్పాయి. ఉదాహరణకు మనం బౌద్ధ మతాన్ని తీసుకుంటే బౌద్ధంలో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి? అహింస. అహింసయే పరమధర్మము అని ఆ మతం బోధించింది. కానీ క్షమాపణను మాత్రం బోధించలేదు. నేడు బౌద్ధం ఆచరణలో ఉన్నటువంటి చాలా దేశాల్లో అధునాతనమైనటువంటి పోరాట పద్ధతులన్నీ కూడా ఆ బౌద్ధ భిక్షువుల నుంచి రూపొందించబడి వారిని వారు రక్షించుకోవడానికి రూపొందించబడినటువంటి యుద్ధ కళలే. కుంగ్ఫు కానివ్వండి, కరాటే కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇతరమైనటువంటి రూపాలు ఏ రూపమైనప్పటికీ కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ విద్యలను ఎందుకు ఉపయోగించారు? వారిని వారు రక్షించుకోవడం కోసం, ఇతరులు వారిని హింసిస్తూ ఉంటే తిరుగబడి వారిని జయించడం కోసం ఈ యుద్ధ విద్యలు వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఏ మతాన్ని మనం తీసుకున్నా, ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం గమనించినా తిరుగుబాటు చేయమని చెప్తుంది. లేదా ఎదుటివారు నిన్ను హింసిస్తూ ఉన్నప్పుడు, నీవు బాధపడుతూ ఉన్నప్పుడు దానికి తిరుగు ప్రయత్నాలు చేసి నీవు విడుదల పొందుకో అని చెప్తుంది. కానీ ఒక్క క్రైస్తవ్యంలో మాత్రమే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ మీద కోపపడు వారిని క్షమించండి, మిమ్మల్ని హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో ఎవరైతే మిమ్మలను దూషించి తులనాడి వారు మిమ్మలను హింసల పాలు చేస్తూ ఉన్నారో వారిని దీవించండి అని చెప్తారు. ఎప్పుడు దీవించగలం? క్షమించకపోతే ఎదుటి వారిని మనం దీవించలేం, మనల్ని హింసిస్తూ ఉన్నటువంటి వారిని మనం దీవించలేం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడలుగా మనము ఫలించేటువంటి వారము కావాలి అంటే ప్రాథమికంగా మనలో ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి క్షమాపణ. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ప్రభువు ఇదొక కండిషన్ లాగా మనకిచ్చాడు. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయి. కొండ మీది ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అణచి, దిగజారి, కుదిలించి ఏ కొలతతో అయితే మీరు కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడును అనే వాక్యం కూడా మనకు కనపడుతుంది. అంటే అర్థం ఏమిటి? ప్రభు అంటూ ఉన్నాడు, నీవు క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించను. ఇది మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క
గుణ లక్షణాలకు వ్యతిరేకమైనటువంటి లక్షణం కదా. ఆయన ప్రేమామూర్తి, ఆయన క్షమించేటువంటి వాడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, ఎటువంటి కోపము మనసులో ఉంచుకోకుండా నిరంతరము కోపించకుండా మనల్ని కరుణించేటువంటి వాడు. ఇవి కదా ప్రభు యొక్క గుణ లక్షణాలు. మరి ఇక్కడ గమనిస్తే నువ్వు క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించను అనే అర్థంలో ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాత్రమే కాదు, యేసయ్య చెప్తూ ఉన్నమాట, నా పరలోకపు తండ్రియు అలాగే మీ ఎడల చేస్తా. ఎందుకని ఇటువంటి ఖండితమైనటువంటి మాట, లేకపోతే కండిషనల్ బ్లెస్సింగ్ అనేది ప్రభు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఈ సంఘటన అంతటిలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ప్రభు యొక్క సన్నిధిలో పేతురు గారు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, ధర్మశాస్త్రము చెబుతూ ఉంది కదా, నేను నా సహోదరుణ్ణి 7 మార్ల మట్టుకు క్షమించవలను అని. 7 మార్ల మట్టుకే నేను క్షమించాలా? ఆ తరువాత నేనేం చేయాలి? ప్రభు పేతురుతో చెప్పినటువంటి మాట 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే 70 × 7 490 సార్లు అయినా సరే నువ్వు క్షమించాల్సి. ఈ మాట చెప్తూ ఒకవేళ పేతురు ఆలోచనలో ఒకవేళ 490 సార్లు లెక్క వేసుకొని మరలా తన సహోదరుని మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఆలోచనలతో బోధిస్తారేమో అని ప్రభువు తన యొక్క గుణ లక్షణాన్ని ఇక్కడ ఒక ఉపమానము ద్వారా ప్రస్ఫుటం చేశారు. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపమానము చూడండి. ఒక వ్యక్తి, పరలోక రాజ్యము తన దాసుల దగ్గర లెక్క చూసుకుని మొదలుపెట్టినటువంటి ఒక రాజును పోలి ఉన్నదట. ఆ రాజు ఒక్కొక్కళ్ళుగా లెక్కలు చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర 10,000 తలాంతులు అప్పు ఉన్నట్టుగా కనపడితే వాడు తీసుకొని రాబడ్డాడు. వానిని చూచి, అయ్యా, నువ్వు అప్పు చాలా ఎక్కువ అయింది కాబట్టి నువ్వు అప్పు తీర్చు, నీ భార్యను నమ్ముతావో బిడ్డలు నమ్ముతావో నీకు కలిగిన సమస్తము అమ్మేసి నేను జమ చేసుకుంటాను అని అతనితో చెప్పగా అతడు మోకాళ్ళుని సాష్టాంగపడి, ప్రభువా, ఈ మట్టుకు నా ఎడల తాళుకొనుము, నా పట్ల ఓపిక పట్టయ్యా, నేనంతా నీకు చెల్లిస్తాను. అప్పుడు చెప్పబడిన మాట చూడండి, 27వ వచనంలో చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. ఆయనకు సాష్టాంగపడి, ప్రభువా, ఈ ఒక్కసారి కోర్చుకోయా అనగానే అప్పంతా కూడా క్షమించాడు. కనికరపడ్డాడు, వానిని విడిచిపెట్టాడు, వాని అప్పంతా క్షమించాడు. ఇవి జరిగిన తరువాత ఈ దాసుడు మరలా తన బయటకు వెళ్ళి తన తోడి దాసుని దగ్గరకు వెళ్ళి తనకు అప్పున్నటువంటి దానిని అడగటం మొదలుపెట్టాడు. ఈయన అప్పున్నది ఎంత? 10,000 తలాంతులు. వీనికి అప్పున్నటువంటి వాడు అప్పున్నది ఎంత? ఇక్కడ చెప్పబడిన మాట 100 దేనారములు. అక్కడ ఫుట్నోట్లో చూస్తే 1 దేనారము ₹1/2 కావచ్చును. అంటే 100 దేనారములు అంటే ఎన్ని రూపాయలు? 50 రూపాయలు. ఆ తక్కువ అచ్చి ఉన్నటువంటి ఆ దాసుని పిలిచి, నా అప్పు నాకు చెల్లించు అని అడిగితే అతడు చెల్లించలేకపోగా, నా దగ్గర ఏమీ లేదయ్యా, నా ఎడల ఓర్చుకో, నేనంతా నీకు చెల్లిస్తాను. ఈ దాసుడు ఏదైతే రాజుతో చెప్పాడో తోడి దాసుడు కూడా ఈ దాసునితోటి అదే మాటలు చెప్పాడు. కానీ వీడు ఒప్పుకోకుండా తీసుకుని వెళ్ళి వాడిని చెరసాలలో వేసినట్లుగాను అది చూచి తోడి దాసులు దుఃఖపడి, అరే, 10,000 తలాంతులు క్షమించబడితే కేవలం 100 దేనారముల కోసం సహోదరుని మీద పగబట్టాడా అని అంతా కూడా యజమానునికి చెప్పినప్పుడు యజమానుడు వాడిని పిలిచి, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు కూడా కరుణించాలి కదా అని అతనిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినట్లుగా, ఆ చెరసాలలో వేసిన తరువాత ప్రభువు చేసినటువంటి వ్యాఖ్యానం ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగం.
కాబట్టి మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ పట్ల చేయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటన అంతటిని కూడా మనం గమనించినట్లయితే 2 అంశాలు మనకు చాలా సుస్పష్టంగా కనబడతాయి. ఈ దాసుని క్షమించినటువంటి విధానమును మనం చూస్తే అతని యొక్క మంచితనం కాదు, లేదా అతని యొక్క ఆధిక్యత కాదు, లేదా అతని యొక్క అర్హత కాదు. వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన వాని యందు కనికరపడి వానిని విడిచిపెట్టి అప్పంతయు క్షమించెను అని వ్రాయబడి. అంటే అర్థం ఏంటి? వాని అర్హతకు మించినటువంటి క్షమాపణ వానికి దొరికింది. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి క్షమాపణ, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కనికరము మనము అర్హులమా కాదా అనేటువంటిది చూడటం లేదు. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. నీవు ఎటువంటి వాడివి అనేది ప్రభు చూడటం లేదు, నీ జీవితం ఎటువంటిది అనేటువంటిది ప్రభు చూడటం లేదు, ఇంతకు మునుపు నీవు ఎటువంటి ప్రవర్తనతో ఉన్నావు అనేది కూడా ప్రభు చూడటం లేదు. కేవలము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీకు అర్హత లేకపోయినప్పటికీ, నీవు అర్హుడవు కాకపోయినప్పటికీ, నీవు యోగ్యుడవు కానప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు అడిగినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలోనే ప్రభు యొక్క వాక్యం ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. మనం మనుషుని యొక్క జీవితం ఎలా ఉన్నదట, మన జీవితాలు ఎలా ఉన్నాయట? మనం మన అపరాధముల చేత, మనం మన పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటుండగా, ఏం అపరాధాలు చేశామండి, ఏం పాపాలు చేశామండి? నిజమే కదా? యేసయ్యను ఆరాధిస్తున్నాం కదా, యేసయ్యను స్తుతిస్తూ ఉన్నాం కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. నాకు తెలిసి నేను ఎటువంటి తప్పులు చేయలేదండి చెప్పేటువంటి క్రైస్తవులు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథము సుస్పష్టముగా మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట చూడండి, 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అక్కడ ఫుట్ నోట్లో చెప్పబడిన మాట ఉగ్రత కుమారులమై ఉంటిమి. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, మనం చేసేటువంటి అపరాధాలు, మనం చేసేటువంటి పాపములు ఏంటి అంటే, ప్రభు అంటున్నాడు, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనడానికి స్వభావ సిద్ధముగా మనం ముందుకు వెళుతూ ఉన్నామట. లోకాశలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నామట. ఇది మనం చేసేటువంటి పాపం. ప్రార్థన చేయటం పాపం కాదు, వాక్యం చదవటం పాపం కాదు, దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా బ్రతకాలనుకోవడం పాపం కాదు. ఏంటట పాపం? మన శరీరం కోరుకున్నటువంటిది, మన మనస్సు కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకునేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మన మనస్సు చెప్పినటువంటిదే మనం వింటాం కదా. ఒక మనిషిని చూడగానే మనకు ఒక అభిప్రాయం వస్తుంది. ఆ మనిషి చెప్పేటువంటి మాటల మీద దృష్టి, లేకపోతే ఆ మనిషి చెప్పేటువంటి మాటల మీద శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఆ అభిప్రాయాన్ని బట్టే కదా.
మన దృష్టిలో గొప్పగా కనిపించేటువంటి వాళ్ళు మనకి ఏదైనా చెప్తూ ఉన్నారనుకోండి, శ్రద్ధగా వింటాం. వినవా? అది మన మనసులోకి వెళ్ళుద్ది. పలాని రోజు పలాని టైంలో పలాని వ్యక్తి పలానా ఆయన నాకు ఈ మాట చెప్పారు, మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అదే మన దృష్టిలో హీనమైనటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి, లేదా ఒక మురికి దుస్తులు ధరించినటువంటి వ్యక్తి రోడ్డు పక్కన వెళుతూ దేవుని వాక్యాన్ని గురించి చెప్పాడు అనుకుందాం, వింటామా? విన్నా మన మనసుల్లోకి మన చెవుల్లోకి ఎక్కుద్దా? ఎక్కదు. ఎందుకని? కారణం ఏమిటి అంటే ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, నీవు చేస్తూ ఉన్న అపరాధము నీ శరీరం యొక్క, నీ మనస్సు యొక్క ఆలోచనలను బట్టి, కోరికలను బట్టి నీవు అన్నిటినీ ఆచరిస్తూ ఉన్నావు. వాటిని నెరవేర్చుకోవడం మీద నీ ఆశ ఉంటూ ఉంది. పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని వాక్యం స్వచ్ఛమైనటువంటిది. దేవుని వాక్యము రెండంచులుగానే ఖడ్గములన్నిటికంటే పదునైనటువంటిది. అది ఎముకల మూలుగల మట్టుకు దూరి నీ ఆత్మను శోధించేటువంటిదే. కానీ శోధించే అవకాశం నీవు ఇవ్వాలిగా. ప్రభువా, నీ చేతులకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను, ఈరోజు నీవు నాతో మాట్లాడుతూ ఉన్నావా అని ప్రభు వైపు చూసే కళ్ళు మనకు ఉండాలిగా. వాక్యము చెప్పేటువంటి వారి మీద కాదు, వాక్యమును అందించేటువంటి ప్రభు మీద మన దృష్టి ఉండాలి. చెప్పేటువంటి వాళ్ళు కేవలం నోటి మాటలతో మనకు అందిస్తారు, కేవలం భాషతోటి మనకు కమ్యూనికేట్ చేస్తారు. కానీ అసలు కమ్యూనికేట్ చేసేటువంటి వాడు ఎవరు? దేవుడు. ఆ దేవుని మీద మన దృష్టి ఉంచకుండా మన దృష్టి పక్కకు మరలుతూ ఉంది అంటే కారణం ఏమిటి? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు నీ శరీరం యొక్క మాట వింటూ ఉన్నావు, నీ మనస్సు యొక్క మాట వింటూ ఉన్నావు, దాన్ని అనుసరించి పక్కకు తొలగిపోతూ ఉన్నావు. ఇది అపరాధము, ఇది పాపము. చూడండి అదే అధ్యాయంలో 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత మనలను క్రీస్తుతో కూడా, ఎలాంటి కృప అండి అది? వాక్యము జ్ఞాపకం చేస్తుంది, మన ఎడల కలిగిన వాత్సల్యాన్ని బట్టి, మన ఎడల కలిగిన ప్రేమను బట్టి, మన ఎడల కలిగిన చూపగలిగినటువంటి ఆ మహాకృపను బట్టి ప్రభు అంటున్నాడు, క్రీస్తుతో కూడా నిన్ను మరలా బ్రతికించాను. అందుకే కీర్తనకారుడు మాట అంటాడు, చూడండి కీర్తన గ్రంథము 19వ కీర్తన 12వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనమును జ్ఞాపకం చేసుకున్నా, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు, అయ్యా తన పొరపాట్లను కనుక్కోగలిగినటువంటి వాడెవడు? అవును, నిజమే. మనం ఏదైతే చేస్తూ ఉంటామో మన దృష్టికి, మన ఆలోచనకు అది సరైనటువంటిదే, మన దృష్టికి, మన ఆలోచనకు అది ఖచ్చితమైనటువంటిదే. సామెత గ్రంథకారుడు అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయినను తొదకు అది మరణమునకే దారి తీయును. దేవుని బిడ్డ గమనించండి, దావీదు భక్తుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అయ్యా నా పొరపాట్లను నేను గ్రహించలేను, నేను చేసినటువంటి తప్పులు ఏమిటో, నేను చేసినటువంటి పొరపాట్లు ఏమిటో గ్రహించగలిగినటువంటి వాడిని, కనుగొనగలిగినటువంటి వాడిని నేను కాదు, నీవు కనుగొనగలవు. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో మోషే ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. ప్రభువా, నీ ఉగ్రతను భరించుచనే మా దినములన్నీ మేము గడుపుచూ ఉన్నామయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఈ మాటలను మనం కలిపి చూసుకుంటే మనము మన ఆలోచన చొప్పున, మనము మన యొక్క శరీరం యొక్క కోరికల చొప్పున, మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ప్రభు దృష్టిలో తప్పు చేసిన, పాపం చేసిన, కోపం తెప్పించిన, ప్రభు అంటూ ఉన్నాడు, నేను నాకున్నటువంటి వాత్సల్యాన్ని బట్టి, నాకున్నటువంటి ప్రేమను బట్టి, నాకున్నటువంటి కృపను బట్టి నిన్ను నిర్దోషిగా తీర్చుతూ ఉన్నాను.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, కీర్తన గ్రంథము 78వ కీర్తన 36వ వచనంలో మనం చూస్తే వాక్యం ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. అక్కడ ఇశ్రాయేలీయులను గురించి గానము చేసినటువంటి కీర్తన మనకు కనబడుతుంది. చూడండి, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. చదవండి, ఆయన అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ఈ తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు తన కోపమును అణుచుకొనువాడు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. మొట్టమొదట మనం రక్షించబడినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి మొరపెట్టారట. ఆ మొర దేవుని దగ్గరకు చేరేటట్టుగా మొరపెట్టారట కదా. కానీ ఆ మన్నా ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొంతకాలం గడిచిపోయిన తర్వాత వారు అంటూ ఉన్నారు, ఐగుప్తులో మాకేం దొరికింది? మాంసం దొరికింది. మా కడుపు నిండా మేము మాంసాహారాన్ని తిన్నాం. మా జిహ్వలు మా అనేక రకాలైనటువంటి రుచులను చూచాయి. ఇక్కడ చూస్తే రోజు ఒకటే ఆహారం. మొట్టమొదటి రోజేమో తేనెలో కలిపిన కొత్తిమీర గింజల వలె, ఆ పూపము వలె మన్నా కనపడింది. ఇప్పుడు అంటూ ఉన్నారు, చవి సారము లేని ఈ ఆహారం మాకెందుకు? అదే ఆహారం అండి, దేవదూతల ఆహారమైన మన్నాను ప్రభు తన బిడ్డలకు ఇచ్చారు. ఎందుకో తెలుసా? వారు తినడానికి ఆహారం లేదు అక్కడ, వారు తినడానికి భోజనం లేదు అక్కడ, వారు బ్రతకడానికి, వారు తిరిగి తన బిడ్డలుగా నిలబడటానికి, అనేకుల ఎదుట తన సాక్షులుగా నిలబడటానికి ప్రభు వాళ్ళకి దేవదూతల ఆహారాన్ని ప్రతిరోజు వారి మధ్యలో కురిపించి, పాళెం చుట్టూ కురిపించి వారికి అందిస్తే వారు అంటూ ఉన్న మాట, చవీసారం లేని ఆహారము మాకెందుకు? దేవుని బిడ్డ గమనించండి, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. కొంతకాలం గడిచిపోయేసరికి ఏమవుతుంది? మరలా అవే పాత ఆలోచనలు మన దగ్గరకు వస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు మొట్టమొదట చాలా శ్రద్ధగా చదువుతాం, కానీ కొంతకాలం గడిచేసరికి ఏమవుతుంది? దీనికంటే అందంగా ఇంట్రెస్ట్గా కనపడేవి మరికొన్ని ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డ ఆలోచన చేయండి. మొట్టమొదట వాక్యం చాలా బాగుంటుంది, కానీ వినగా 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 వేపాకైనా తీయగా ఉంటుందట, కానీ వాక్యం మాత్రం తీయగా ఉండదట. నేటి క్రైస్తవుడికి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. ఎప్పుడైతే మన హృదయం స్థిరపరచబడుతుందో అప్పుడు మనం ప్రభు సన్నిధిని అనుభవిస్తాం. ప్రభు సన్నిధిని అనుభవించినప్పుడు మన హృదయము దేవునితో అంటుకట్టబడి ఉంటుంది. అంటుకట్టబడినప్పుడు దేవునితో పాటు నడిచేటువంటి జీవితం అవుతుంది. కానీ హృదయము స్థిరపరచబడలేదు, ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేశారు, నాలుకలతో ఆయన యొద్ద బొంకారు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు అర్హత లేకపోయినా నేను నిన్ను క్షమించాను. నీకు అర్హత లేకపోయినా నిన్ను నా బిడ్డగా చేకొనడానికి ఇదిగో నీ దోషమును నేను పరిహరించాను, నీ పాపమును నేను క్షమించాను, నా బిడ్డగా నా దగ్గరకు చేర్చుకున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. మన అర్హతకు మించినటువంటి క్షమాపణ మనం పొందుకున్నాం. రెండవ మాట మనం చూస్తే, అర్హతను మించి ఆశీర్వదించాడు. మీరు గమనించండి, ఈ దాసుడు అప్పున్నటువంటిది ఎంత? 10,000 తలాంతు. ఒక్కొక్క తలాంతును గురించి అక్కడ పుట్నోట్లో చెప్పబడిన మాట, ఒక తలాంతు సుమారు 3,600 రూపాయలు కావచ్చును.
అంటే మన రూపాయల లెక్కలో, మనకు అర్థమయ్యే లెక్కలో మనం చెప్పుకోవాలంటే ఎంత? 3600 ఇంటూ 10,000 వేస్తే 3,60,00,000 రూపాయలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంత అప్పు ఒక దాసుడికి ఎలా ఇచ్చి ఉంటాడు? ఒక రాజు, వాడు చేసేది కూలి పని. దాసుడు అంటే పనివాడు కదా, అతడు చేసేది కూలి పని. కానీ ఇంత అప్పు ఎట్లా చేసి ఉంటాడు? ఎట్లా ఇచ్చి ఉంటాడు? ఇంత అప్పు ఎలా సాధ్యం? ఆలోచన చేశాం ఎప్పుడన్నా? ఒక వ్యక్తి తన స్థాయికి మించి అప్పులు చేసుకుంటూ వెళితే, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పు ఇవ్వడం ఆపేస్తాం కదా, అవునా? ఒక వ్యక్తి యొక్క విలువ సుమారు 1 కోటి రూపాయలు అనుకుందాం. వాడు సంపాదించేటువంటి సంపాదనను బేరీజు వేసుకొని 2 కోట్ల వరకు కొంతమంది అప్పులు ఇస్తారు. బ్యాంకు పరిభాషలో చెప్పాలి అంటే 4 కోట్ల వరకు అప్పులు ఇవ్వచ్చు. ఒక వ్యక్తికి 1 కోటి రూపాయల ఆస్తి ఉంటే 4 కోట్ల వరకు అప్పులు చేయవచ్చు. కానీ అది దాటితే అతడు జీవించడానికి కష్టమే. కానీ ఇక్కడ చూస్తే ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి తలాంతులు ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు. 5 తలాంతులు ఇచ్చి దూరదేశం పోయిన ప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని తలాంతులు చూడాలనుకున్నాడు? 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్ని చేశాడు? 10 తలాంతులు చేసి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, ఇంకొక 5 సంపాదించాను, మొత్తం 10 తలాంతులు అని చెప్తే ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. ఇంకొకడు 2 తీసుకున్నాడు, 2 తలాంతులు ఇచ్చాడు. ఆ 2కు 2 సంపాదించి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు నాకు 2 ఇచ్చావు, ఇదిగో ఇంకొక 2 సంపాదించాను అంటే ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 1 తలాంతు ఉన్నటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, ఆయన కఠినుడు అని నాకు తెలుసు. అందుకే నేనేం చేశా? నీ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టా. ఇదిగో నీ తలాంతు. తనిచ్చిన తలాంతును తనకు తిరిగి ఇచ్చినటువంటి వానిని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడను అనే కఠినుడనని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ఈ తలాంతు తీసుకెళ్ళి సావుకారుల దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నేను వడ్డీ వసూలు చేసుకునేవాడిని కదా, నీవెందుకు చేయలేదు అని అతను తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. కానీ ఇక్కడ ఈ దాసుల సంగతి చూడండి, ఎన్ని తలాంతులు అప్పున్నాడు? 5కు 2కే లెక్క చూసిన ప్రభు 10,000 తలాంతులు అప్పున్నాడంట. ఒకేసారి ఇతనికి అన్ని ఇచ్చుంటాడా? ఇచ్చుండాడు కదా. 1 తలాంతును ఒక ఆశీర్వాదము అనుకుంటే ఒక్కొక్క ఆశీర్వాదం అతనికి ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని సద్వినియోగపరిచి ఆ ఆశీర్వాదాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చుకోవాల్సినటువంటి ఈ దాసుడు ఏం చేసి ఉంటాడు? దానిని దుర్వినియోగం చేసి ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరము యొక్కయు మనసు యొక్కయు ఆశలను నెరవేర్చుకొనడానికి, హృదయము యొక్క లోకాశలను అనుసరించి నడుచుకునడానికి ఉగ్రతకు పాత్రులమైనటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఎఫెసీ పత్రికకారుడు మనకు జ్ఞాపకం చేసిన మాట. అంటే ఈ దాసుడు ఏం చేసి ఉండాలి? ఒక్కొక్క ఆశీర్వాదం ప్రభు ఇవ్వగానే ఆ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు, ప్రభువా ఎంత సంతోషమో, నువ్వెంత మంచివాడివో అంటాం. ఆ ఆశీర్వాదం తీసుకొని మరలా లోకంలోనికి వెళ్ళి లోకంలో దాన్ని వ్యయపరిచి పాడు చేయి. ఇక్కడ మనం తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం చేశాడండి? తన ఆస్తినంతా సమకూర్చుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారము వలన సమస్తమును పోగొట్టుకున్నాడు. నేను అనుకుంటాను ఈ వ్యక్తి కూడా, ఈ దాసుడు కూడా ప్రభు ఇచ్చిన ఒక్కొక్క తలాంతును తీసుకొని దాన్ని అలాగే పాడు చేసుకుంటూ వెళ్ళుండొచ్చు, దాన్ని అలాగే వ్యర్థం చేసుకుంటూ వెళ్ళుండొచ్చు. అయినా మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించువా, నేను పొరపాటు చేశానయ్యా, నా శరీరం నన్ను బలవంత పెట్టిందయ్యా, నా శరీర బలహీనతకు నేను లోనైపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకొక్కసారి నన్ను ఆశీర్వదించయ్యా. ప్రభు దగ్గర మోకరించిన ప్రతిసారి ప్రభు ఆశీర్వాదమే ఇచ్చాడు. అట్లా ఎన్ని ఆశీర్వాదాలు అయినాయండి? ప్రభు యొక్క వాక్యం చెప్తుంది 10,000 ఆశీర్వాదాలు. అంటే వీడి జీవితం అంతా కూడా ఆశీర్వాదాలను తీసుకుంటూనే ఉన్నాడు.
ఆ ఆశీర్వాదాలను పట్టుకుంటూనే ఉన్నాడు, వాటిని వ్యర్థం చేస్తూనే ఉన్నాడు. అయినా ఈ దినములన్నిటిలో ప్రభు ఏమనలా. అతడు వచ్చి అడిగినప్పుడల్లా అతని యొక్క అవసరానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి తలాంతు ప్రభు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు లెక్క అడిగితే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి కోర్చుకోయ్యా, నీ ఎట్టగొట్ట కష్టపడి మొత్తం నీకు చెల్లిస్తా అంటే ప్రభువుకు తెలుసు వీడింకా చెల్లించలేదు. ఎందుకంటే వాడి జీవితం గడిచిపోయింది, ఇంకా చేయాల్సిన పనులు అయిపోయింది. అందుకే ఓ మంచి పాట ఉంది, నాకు బలం ఉన్నంత వరకు ప్రభువా నిన్ను ఆరాధించలేదు, కానీ నా బలం తగ్గిపోయింది, నా బలం పోయింది, ఇప్పుడైతే నిన్ను ఆరాధించాలని ఉందయ్యా. నాకు శక్తి ఉన్నంత వరకు నీ గురించి పాడలేదయ్యా, ఇప్పుడు గొంతు పోయింది, శక్తి పోయింది, ఇప్పుడు పాడాలనిపిస్తుంది అయ్యా కదా. మనకి శక్తి ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు, కానీ అది ముగిసిపోయిన తరువాత అప్పుడు అనుకుంటాం, ప్రభువా అప్పుడు ఇట్లా చేసుంటే బాగుండేది కదా. దేవుని బిడ్డ, ఈ వ్యక్తి స్థితి కూడా అదే. అందుకే అక్కడ వ్రాయబడిన మాట, అతని యజమానుడు అతని మీద కనికరపడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినమున మనస్థితి కూడా అలాగే ఉందా? వాక్యమును మనకు బోధిస్తూ ఉంది, నీ అర్హతకు మించినటువంటి ఆశీర్వాదాలు ఆయన నీకు ఇచ్చాడు. నీవు అర్హుడవు కాదు, అది పొందుకోవడానికి నీకు అర్హత లేదు. నీ స్థితి పడిపోయినటువంటి స్థితే, నాశనమైపోయినటువంటి స్థితే. ఒకవేళ ఆయన ఆశీర్వదించినా కూడా దాన్ని దుర్వినియోగం చేసుకునే స్థితి అయింది. తెలిసి కూడా ఆయన నీ అర్హతను మించి ఆశీర్వదించాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడువాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఇశ్రాయేలును గురించి ప్రభు, ఇశ్రాయేలు జనులను గురించి, ప్రజలను గురించి, ఆ జనాంగాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, నీవు పుట్టినప్పుడు నీకు చేయబడవలసిన ఉపచారాల్లో ఏవి చేయబడలేదు. సరికదా, నీ మీద జాలిపడేటువంటి వాడెవడు కూడా లేదు, నిన్ను కటాక్షించేవాడెవరు లేరు. 6వ వచనం చూడండి, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే, నేలను నాటబడిన చిగురు వృద్ధి అగునట్లుగా నేను నిన్ను వృద్ధిలోనికి తీసుకొని రాగా. అక్కడ చెప్పబడినటువంటి ఆ తర్వాత వచనాల భావాలను మనం చూస్తే 7వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనం చూస్తే, ఆహారం ఇచ్చి, కావలసినటువంటి ఆభరణాలనిచ్చి, కావలసినటువంటి భూషణములనిచ్చి, వాటన్నిటినీ కూడా అనుగ్రహించి మిక్కిలి సౌందర్యవతిగా మార్చాడట. చూడండి 14-15 వచనాల్లో చూడండి మనం చూస్తే, నీకు అనుగ్రహించిన నా ప్రభావమును చూచి అన్యజనులందరూ నిన్ను పొగుడుచూ ఉండిరి. కాబట్టి నీ సౌందర్యమును ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున వేశ్యవై దారిన పోవు వారితో వ్యభిచరించితివి. ఏం చేస్తున్నారట మనుషులు? ఏం చేస్తున్నారట ఇశ్రాయేలు ప్రజలు? దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ప్రభు ఆశీర్వదించాడు, ప్రభు బ్రతికించాడు, ప్రభు పోషించాడు, ప్రభు అనేకమైనటువంటి ఆభరణాలతోటి సౌందర్యవతిగా, మిక్కిలి సౌందర్యవతిగా ఆశీర్వదించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలట ఆ ఆశీర్వాదాలనే ఆధారం చేసుకొని, ఆ సమృద్ధినే ఆధారం చేసుకొని బయలు దేవతలతో, అష్టారోతు దేవతతోటి, ఇతర జనాంగములు పూజించేటువంటి పూజలతోటి తమను తాము అపవిత్రపరచుకొని దేవునిని మర్చిపోయారట. ఎవరిని మర్చిపోయారండి?
దేవునినే మర్చిపోయారట. మీరు అధ్యాయాన్ని చదవండి. నీవు నీ వేశ్యాతనమును నీవు బహిరంగపరచుకొని నీవు ప్రజలందరి చేత అసహ్యించుకొనబడి తృణీకరించబడిన తరువాత అయినప్పటికీ నేను మరలా నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను కరుణిస్తాను. ఎంత గొప్ప ప్రేమ అండి ప్రభుది. ప్రభు అంటున్నాడు, అంతా పోయినా కూడా నేను నిన్ను ప్రేమించాను కదా, అంతా పోయినా కూడా నీవు అసహ్యంగా ఉన్నా కూడా నేను నిన్ను నా బిడ్డ అనుకున్నాను కదా, కాబట్టి నిన్ను మరలా ఆశీర్వదిస్తాను. 16వ అధ్యాయం అంతా మీరు చదివితే ఈ మాటలు మనకు కనపడతాయి. చిట్ట చివరి వచనాల్లో మనం చూస్తే, నీవు చేసిన అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని నీవు సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందువు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట ఏంటండి ఇక్కడ? నీవు చేసిన పనులన్నిటిని బట్టి ఎవరు ప్రాయశ్చిత్తం చేశారు? ప్రభు అంటున్నాడు, నేను ప్రాయశ్చిత్తం చేశాను. చేసినప్పుడు అవన్నీ చూసినప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? సిగ్గు కలుగుతుంది. నా ఎదుట సిగ్గుపడి నోరు మూసుకునేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. నిజమే, ఈ దాసుడి పరిస్థితి కూడా అదే. నీ 10,000 తలాంతుల లెక్క ఎక్కడయ్యా? నీ భార్యను, నీ బిడ్డలను, నీకు కలిగిన సమస్తాన్ని అమ్మేసైనా నేను సరే నేను తీసుకోగలను కదా అని ప్రభు అంటే, ఆ దాసుడి దగ్గర మాట ఉందా? ఎందుకంటే న్యాయం ప్రభు దగ్గరే ఉంది. మోకరించాడు, అయ్యా ఒకసారి కోర్చుకోవా, నేను ఎట్లగొట్ల కష్టపడతానయ్యా, నీ బిడ్డకు బ్రతకడానికి నేను తపన పడతానయ్యా, ఎలాగోలా ఆ కుమారత్వాన్ని నేను సంపాదించుకుంటానయ్యా అని మోకరించి ప్రార్థించి ఉంటాడు. ప్రభు అనుకొని ఉంటాడు, పోన్లే నా బిడ్డగా, వాడు అవకాశం అంతా పోయినా నేనున్నానుగా, కాబట్టి ఇది మళ్ళొక్కసారి వాడిని ఆశీర్వదిస్తా, ఇంకొకసారి వాడిని విడిపిస్తా అని వాడి అప్పంతా క్షమించాడు. దేవుని బిడ్డ, అర్హతకు మించిన ఆశీర్వాదం, అర్హతకు మించినటువంటి దీవెన, ఇవి ప్రభు మనకిచ్చినటువంటివి. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ దినమున, ఈ క్షణమున, ఈ సమయమున మనం మరొకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో తెలుసా? నీ అర్హతను మించి క్షమించినటువంటి దేవుడు, నీ అర్హతను మించి ఆశీర్వదించినటువంటి దేవుడు, నిన్ను తన బిడ్డగా బ్రతకాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి దేవుడు తనేమంటున్నాడో తెలుసా? నేను నీ పట్ల ఏ ప్రేమ చూపించాను, నేను నీ పట్ల ఏ కనికరాన్ని చూపించాను, నువ్వు నా బిడ్డగా మారితే అదే కనికరం చూపించాలిగా. నువ్వు నా బిడ్డగా మారితే అదే ప్రేమను చూపించాలిగా. నీ ఎడల ద్రోహం చేసిన వారు, నీ ఎడల తప్పు చేసిన వారు, నీవు దేవుని ఎడల చేసినటువంటి ద్రోహంతో పోల్చుకుంటే కొంచెమేగా. దేవునికి చేసిన ద్రోహాన్ని, దేవునికి చేసి కోపం పుట్టించినటువంటి విధానాన్ని, ఆయన దగ్గర నీవు చెప్పినటువంటి అబద్ధాలని ప్రభు క్షమించాడుగా, ప్రభు కనికరించాడుగా. మరి నీవేం చేయాలి? నీ ఎడల జరిగినటువంటి ద్రోహాన్ని, నీ ఎడల జరిగినటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు నువ్వేం చేయాలి? నువ్వు కూడా క్షమించాలి కదా. కానీ మనం క్షమించగలమా? దేవుని బిడ్డ, ఆలోచించే. ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఒక వ్యక్తి మౌనం అయిపోయాడు. రెండో వ్యక్తి ఏం చేయాలి? నేను ఎన్నిసార్లు తిరిగానో తెలుసా, నేను ఎన్నిసార్లు క్షమాపణ అడిగానో తెలుసా, అయినా క్షమించారా, అయినా నాతో మాట్లాడుతున్నారా, నేనెందుకు మాట్లాడాలి? అడగవా? ఆలోచించేయండి. ఏమైనా సరే వాడిని మాత్రం, నేను అతన్ని మాత్రం క్షమించను. ఎన్నిసార్లు అంటాం మనం? ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీకోసం నా ప్రాణమే పెట్టాను రా. నువ్వు చేసిన తప్పులన్నీ నా గుండెల్లో దాచుకొని, నా బిడ్డగా నిన్ను లేవనెత్తుకొని, నా రూపాన్ని లోకానికి చూపించాలని ఆశపడుతున్నానయ్యా. నా బిడ్డగా బ్రతకవా? నా ప్రేమను చూపించవా? ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న.
అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించకపోతే, నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రభు దగ్గరకు రాకపోతే, ప్రభు బిడ్డగా కనపరుచుకోకపోతే, నేను నీకు కృప చూపించి నేను నిన్ను ఆశీర్వదించి ఉపయోగం ఏంటి? దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించేద్దాం. కాబట్టి ప్రభు ఇక్కడ కండిషన్ పెట్టాడు, మీ సహోదరుల్ని మీరు హృదయపూర్వకంగా క్షమించకపోతే నేను ఇచ్చిన క్షమాపణ వ్యర్థం కదా, నేను నీకు చూపించిన ప్రేమ వ్యర్థం కదా. ఇది ప్రభు అడుగుతున్నటువంటి మాట. ఆయన కోపగించుకోవట్లా, కండిషన్ పెట్టట్లా. నేను నీకు చూపించిన ప్రేమ, నేను నీకు చూపించిన కృప, చూపించిన క్షమ నువ్వు చూపించకపోతే నేను చూపించి వ్యర్థం కదా. నీవు చూపించక మునిపే ఆయన చూపించాడు. అందుకే ప్రభు అన్న మాట, సిలువలో మొట్టమొదట పలికిన మాట ఏంటి? వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించమన్నాడు. ఎందుకు క్షమించమన్నాడు? క్షమించాల్సిన అవసరం ఆయనకి ఏంటి? అయ్యా, ఈ పాపాలకు నేను వెల చెల్లిస్తున్నా, వీళ్ళు ఎంత దుర్మార్గులు, వీళ్ళందరినీ ఒక క్షణంలో నాశనం చేయండి. ఒక్క దూత దిగి వస్తే ఒక రాత్రికి ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? 144,000. మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో యెరోబాము కాలంలో మనం చూస్తే ఒక్క దేవదూత దిగి వచ్చి ఒక్కసారి సైన్యం మీద పడితే ఒక్క రాత్రిలో ఎంతమంది చచ్చిపోయారట? 144,000 మంది చచ్చిపోయారట ఒక్క దేవదూత. ప్రభు పేతురు కత్తి దూసి ఆ ప్రధాన యాజకుని దాసుడైన మల్కు యొక్క చెవిని తెగ నరికినప్పుడు ప్రభు చెప్పిన మాట, 12 సేనావ్యూహముల కంటే అధికమైన దూతలను నా కొరకు తండ్రి పంపలేడా? నేను తండ్రిని వేడుకొనలేనా? నీ కత్తి నీ వరలో ఉంచు, నేను ఇందుకోసమే వచ్చాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆలోచన చేద్దాం. ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నువ్వు నేను ఎక్కడ మిగులుతాం, ఎక్కడ నిలబడతాం? ఒక్క దినం చాలు కదా మన లెక్క తేల్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన చెరసాల్లో వేయించడానికి. కానీ ప్రభు అంటున్నాడు, నేను నా ప్రేమను చూపించాను, నేను నా కనికరాన్ని చూపించాను, నువ్వు కూడా అదే కనికరాన్ని చూపించు, అదే ప్రేమను చూపించు. అప్పుడే నా బిడ్డ అవుతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని కండిషనల్ బ్లెస్సింగ్గా కాకుండా మనం రివర్స్లో ఆలోచన చేస్తే, తిరగవేసి చూస్తే, మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రియు అలాగే మీ ఎడల చేయును అనే మాట వ్యతిరేకార్థంలో మనం తీసుకోకుండా దాన్ని పాజిటివ్ వెర్షన్లోకి మనం తిప్పి చూస్తే, మీరు క్షమిస్తే ఎవరి కుమారులు అవుతారు? దేవుని కుమారులు అవుతారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా అదే మాట చెప్పాడు మనకి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మీ తండ్రికి కుమారులై ఉండేటట్టు మీరేం చేయాలి? శత్రువులను ప్రేమించాలట, మనల్ని హింసిస్తూ ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలట. అట్టి ప్రేమ, అట్టి క్షమాపణ మనం కలిగి ఉండి ప్రభు యొక్క బిడ్డలుగా ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.